ఎన్టీ రామారావు గారు ఎన్నో ఆశలు ఆశయాలతో తెలుగుదేశం పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. కాకపోతే ఆయన కూడా ఆయన నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకోలేకపోయారు. ఆశలు ఆశ్చర్యాలను ఆయన నెరవేర్చలేకపోయారు. అయితే ప్రజలలో మాత్రం గొప్ప ఆశలు రేకెత్తించారు, కొంత మార్పు తీసుకొచ్చారు. అయితే ఆయన 100% సక్సెస్ అని మనం చెప్పలేము. ఆయన సాధించింది తక్కువ, వాగాడంబరం ఎక్కువ. ఇప్పుడు ప్రస్తుతం ఇక తెలుగుదేశం పార్టీ ఆయనకు వారసులుగా వచ్చిన చంద్రబాబు నాయుడు, ఆయనకు వారసుడిగా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న లోకేష్ బాబు ఈ తెలుగుదేశం పార్టీ లక్ష్యాలను ఏమాత్రం నెరవేర్చగలరు, ఆశలు ఆశయాలను ఏమాత్రం నెరవేర్చగలరు అనే సందేహం కలుగుతుంది. అంటే తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ప్రణాళిక వంటి రూపకల్పనలో ఉడతా భక్తి నేను కూడా సహాయం చేశాను, ఈనాడులో పనిచేసేవాడిని. ఆ పార్టీ బాగోగులు, ఆ పార్టీ నడుస్తున్న తీరు ఒకసారి సంతోషంగా ఉంటుంది, ఒక్కోసారి మానసిక శోభకు గురి చేస్తుంది. అప్పుడు తయారు చేసిన ఎన్నికల ప్రణాళికలో పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉండాలని ఎన్టీ రామారావు గారు ఆశించారు, అప్పుడు ఆలోచన పట్ల అందరూ ఏం కోరుకున్నారు, ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే ఇప్పుడు తాజాగా ఈ విషయం మీద మీరు ఎందుకు చర్చిస్తున్నారంటే, ఇప్పుడు అనంతపురం రాప్తాడు పర్యటన సందర్భంగా పాపిరెడ్డిపల్లి వెళ్ళటానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనలు, పోలీసులు వ్యవహరించిన తీరు, ఇవన్నీ కూడా ఇవన్నీ మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ఎన్టీ రామారావు గారు ఈ పోలీసు వ్యవస్థను ఏం చేస్తామని తన ఎన్నికల ప్రణాళికలు పేర్కొన్నారు. ఇప్పుడు ఏం జరుగుతున్నది అనే విషయాన్ని ముందు ఆ వీడియోలు కొన్ని చూసిన తర్వాత ఎన్నికల ప్రణాళికలు ఏం పేర్కొన్నారన్న విషయాన్ని మాట్లాడుకుందాం. అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, లేడీ ఎస్ఐస్ ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి బట్టలు ఉడదీస్తాం, అలాగే ఇలాగా మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా? సంస్కారమేనా అది? కనీసం ఒక సంస్కారంతో కూడా మాట, ఒక ఎక్సెసియంగా మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు? ఇది ఒక విక్టిమ్ హౌస్ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి. పోలీసులు కూడా చొక్కాలు ఇప్పేయండి, మీ బట్టలు ఇప్పేయండి. పోలీసులు ఎందుకు మీకు పోలీసు ఉద్యోగం? బట్టలిప్పి తరలిస్తా ఉంటావా? రమ్మంటావా? చాతగారి దద్దమ్మలారా, పనికి మాలిన వ్యక్తులారా, నేరాలు ఘోరాలు చేసే దరిద్రులారా, నన్ను పట్టుకోలేదండి. ఎవడు అన్నారు? కల్లోడి రారా రా చూపిస్తా. అది అంటే హోంమంత్రి గారు నీతులు చెప్తున్నారు, సంతోషమే. కానీ ఆమె పార్టీ నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారో కూడా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదంటే ఖచ్చితంగా మాట్లాడు, ఆయన మాట్లాడినా ఈయన మాట్లాడినా అంటే పబ్లిక్ డిస్కోర్స్, చర్చ స్థాయిని దిగజార్చుతున్నారని చెప్పాలి అని అందుకోసమే నేను చెప్తున్నాను. పోలీసులపై చంద్రబాబు నాయుడు గారు ఇంకేమన్నారు, చాలా విషయాలు మాట్లాడారు, చాలా వీడియోలు ఉన్నాయి, అవన్నీ చూడాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు అంటే పబ్లిక్ డిస్కోర్స్ ఏ స్థాయికి వెళ్ళిపోయిందో, అసలు ఎన్టీ రామారావు గారు ఏం కోరుకున్నారు. నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. ప్రతి ఒక్కరు ఎవరైతే టెయింటెడ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తున్నా. పోలీస్ ఆఫీసర్లు ఎంత బాధపడుతున్నాం. ఎస్పీకి అడిగితే 500 మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. వార్నింగ్ ఇస్తున్నా, ఉంటే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. దీనికి 10 రెట్లు మీరు అనుభవిస్తారు. ఎవరైనా పొరపాటున మన వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్తే చాలా నొప్పిగా ఉన్నది మేడం అని నాకు యాక్షన్ చేయాలా? ఫినిష్. నా కొడుకులకు కాకిగూడలు వెళ్ళిపోతాయి. చిన్న అబద్ధంతో ఆపరేషన్ చేపించి అన్ని కంపెనీ విధంగా చేస్తాడు ఈ లోకేష్. ఈ సభాముఖంగా ఆ పనికి మళ్ళీ ఐపీఎస్ ఆఫీసర్ కి నేను చెప్తున్నా, కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే చేయండి. పోలీసులు చెప్తున్నా, ఇక్కడ రావడానికి వీల్లేదు. సహాయం చేయొద్దండి డిఎస్పీకి, ఆ సిఐకి సహకరించద్దండి. వీళ్ళు కూడా సంఘ విద్రోహ శక్తులే ఈ పోలీసులు. అసెంబ్లీ
సిగ్గుందా మీకు? అగ్యో సేమ్ ఏ ప్రాబ్లం ఉంది? మీరు బాధితులు అవుతారు, మీరు బక్రాలు అవుతారు. బాబు గారిని గించపరిచే విధంగా మేము చించి పాడతాం మేము ఇంత ప్రోగ్రామ్ పాడతాం మేము. పోలీసులు కూడా చొక్కాలు ఇప్పేయండి, మీ బట్టలు ఇప్పేయండి ఆ పోలీసులు. ఎందుకంటే ఇక పోలీసు ఉద్యోగం తీస్తా, బట్టలు ఇప్పి చదివిస్తా. ఇంకా ఉన్నాయండి వీడియోలు. అంటే ఈ వీడియోలు ఎన్ని చూసినా మనకి చూద్దాం. ఇది మీ జాగీరు కాదు, పోలీసులు మీ జాగీరు కాదు. ఇది ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. టోపీ తీసారు, బారేసి ఇంట్లో పడుకోండి, ఆ బట్టలు కూడా తీసేయండి, మేమే చూసుకుంటాం. మీదకి వచ్చి నన్ను అడ్డుకుంటారంట, పేపర్లో స్టేట్మెంట్ ఇస్తారు. నన్ను అడ్డుకున్నాడు పైకి పోతాడు, మళ్ళా గుర్తుపెట్టుకోవాలి వీళ్ళంతా. రేపు కూడా మీరు ఆ బట్టలు వేసుకొని నా దగ్గర పనిచేయాలి. ఆ యూనిఫామ్ సిగ్గుపడుతుంది. సహాయం చేయొద్దండి ఆ డిఎస్పీకి, ఆ సిఐకి సహకరించొద్దండి. వీళ్ళు కూడా సంఘ విద్రోహ శక్తులే ఈ పోలీసులు. గట్టిగా పట్టుకొని వ్యతిరేకించండి. ఇంకా ఇవన్నీ చూసినా ఇదే మరో మార్గంలో ఉంటుంది. కానీ ఎన్టీ రామారావు గారు ఆయన తెలుగుదేశం ఎన్నికల ప్రణాళికను విడుదల చేసినప్పుడు ఏమి లక్ష్యాలు పెట్టుకున్నారు అనేది మనం ఒకటి తెలుసుకుంటే, ఇది అధికార పక్షంలో ఉండే వాళ్ళకి, ప్రతిపక్షంలో ఉండే వాళ్ళకి, పోలీసు యంత్రాంగంలో పనిచేసే కింది స్థాయి నుంచి అత్యున్నత స్థాయి అధికారుల వరకు మనం ఎక్కడ దారి తప్పిపోయాం, ఏ రకంగా మనం వ్యవహరిస్తున్నాం అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఎన్టీ రామారావు గారు పెట్టిన లక్ష్యాలను, అంటే మనము తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారు ఎన్నికల ప్రణాళిక అంటే వాళ్ళు దాన్ని రెస్పెక్ట్ చేస్తారో చేయరో కానీ ప్రజలలో ఆశలు పుట్టించారు కాబట్టి ఆ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పటిష్టవంతమైన పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేస్తారని ఎన్నికల ప్రణాళికలు 1982లోనే ఆయన వాగ్దానం చేశారు. శాంతి భద్రతలు పరిరక్షించడంలో, సంఘ విద్రోహాల శక్తులను అరికట్టడంలో పోలీసు శాఖ ఘోరంగా విఫలమైంది. హత్యలు, దోపిడీలు, మానభంగాలు నిత్యకృత్యాలైనాయి. హరిజనులు, గిరిజనులు, ఇతర బలహీన వర్గాలపై ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. పోలీసులు తమను రక్షిస్తారన్న నమ్మకం ప్రజల్లో పోయింది. అమాయకులను చెండుకు తింటూ పలుకుబడి గల వాళ్ళ కొమ్ముగాయటమే పోలీసుల పని అన్న భావన ప్రబలింది. దీనికి ప్రధాన కారణం ఆ శాఖలోని అన్ని స్థాయిల్లో అవినీతి ఆవహించటమే. పోలీసు శాఖ వ్యవహారాల్లో రాజకీయ నాయకుల నిరంతర జోక్యం వల్ల కూడా పోలీసుల సామర్థ్యం దెబ్బతింటున్నది. అధికారంలో ఉన్నవాళ్ళు పోలీసు శాఖ పాలక పక్షానికి ఉపాంగమని, దాని ప్రధాన బాధ్యత ప్రభుత్వ పెద్దల ముఠా ప్రయోజనాలను పరిరక్షించడమేనని భావిస్తున్నట్లు తోస్తున్నది. అంటే నేను ఇప్పుడు ఎవరి పేర్లు ప్రస్తావించడం అంత సబబుగా ఉండదు, ఎవరి అంచనాలకు వారికి రావచ్చు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే పోలీసు వ్యవస్థను ప్రక్షాళనం చేసి పటిష్టం చేస్తుంది. అవినీతి పరులు, అసమర్థులైన పోలీసు అధికారులను ఏరివేస్తుంది. నిజాయితీ పరులైన అధికారులకు విధి నిర్వహణలో ఎలాంటి అవరోధాలు లేకుండా చూస్తుంది. పోలీసుల పనిలో రాజకీయ జోక్యం నివారించడానికి చర్యలు తీసుకుంటుంది. పోలీస్ స్టేషన్లకు అవసరమైన భవనాలు, వాహన సౌకర్యం, సిబ్బందిని, గృహవసతి ఏర్పాట్లు చేస్తుంది. ఏ కేసు దర్యాప్తు అయినా 3-4 నెలల్లో పూర్తి కావాలి. అలాగే కోర్టుల్లో విచారణలు కూడా ప్రారంభించిన 4 నెలల్లో ముగించేలా తెలుగుదేశం చర్యలు తీసుకుంటుంది. అంటే ఇప్పుడు దేశంలో 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదో స్థాయిలో పెండింగ్లోనే ఉన్నాయి. క్రిమినల్ కేసులను రాజకీయ కారణాల వల్ల ఉపసంహరించుకోవటం జరగదు. అలాగే దర్యాప్తులో ఉన్న కేసులపై స్టే ఇవ్వటాన్ని కూడా తెలుగుదేశం వ్యతిరేకిస్తుంది. పోలీసు శాఖ పనితీరును పర్యవేక్షించడానికి విస్తృత ప్రాతిపదికపైన ఒక బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అందులో గవర్నరు, ముఖ్యమంత్రి, హోంమంత్రి, అసెంబ్లీ స్పీకరు,
విధాన పరిషత్ చైర్మన్, ప్రతిపక్ష నాయకులు, ఒక వైస్ ఛాన్సలర్, 4-5 ప్రముఖ వ్యక్తులు, రిటైర్డ్ జడ్జీలు, పాత్రికేయులు, సీనియర్ ప్రభుత్వాధికారులు ఉంటారు. దీనివల్ల పోలీసు వ్యవస్థకు విస్తృత ప్రాతిపదిక ఏర్పడగలదు. పోలీసు శాఖ నిష్పాక్షికతను పరిరక్షించడానికి పోలీసు డైరెక్టర్ జనరల్కు హైకోర్టు జడ్జికి లభించే ప్రత్యేక రక్షణను కల్పిస్తుంది. డైరెక్టర్ జనరల్ పదవి కాలం పొడిగించడం కానీ, పదవీ విరమణ చేశాక ఆయనకు మళ్ళీ ప్రభుత్వోద్యోగం ఇవ్వటం కానీ జరగదు. అన్యాయానికి లోనైన వాళ్ళు నిర్భయంగా పోలీస్ స్టేషన్కు వచ్చి తగిన సహాయం పొందేందుకు అనువైన వాతావరణాన్ని నెలకొల్పడం తెలుగుదేశం లక్ష్యం. పోలీసుల సంఖ్యాబలాన్ని, సాధన సామగ్రిని పెంచడంతో పాటు వారిలో సేవాభావాన్ని పెంపొందించడంలో తెలుగుదేశం కృషి చేస్తుంది. లక్ష్యాలు ఘనంగా ఉన్నాయి కానీ మరి పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య, ఆయన పేరు లింగమయ్య యాదవ్ను హత్య చేయటాన్ని పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడము, తర్వాత విచారణను పక్కదారి పట్టించడానికి కృషి చేయటము, ఆ కుటుంబాన్ని పలకరించడానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భద్రత గురించి పట్టించుకోకపోవటము, సరైన ఏర్పాట్లు చేయకపోవటము, అక్కడికి వచ్చిన జనాన్ని చూసి జనాన్ని రావటాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేయటం, అయినా జనం వెల్లువెత్తున రావటం, హెలికాప్టర్ కూడా రక్షణ కల్పించలేకపోవటం, ఇవన్నీ పోలీసు వైఫల్యంగానే మనం భావించాల్సి ఉంటుంది. అంటే పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు అలా చేశారా, మనకు ఏం జరిగిందో తెలియదు. అయితే జగన్మోహన్ రెడ్డి బట్టలూడ తీస్తామని వ్యాఖ్యానాన్ని ఒక్కదాన్ని చేసి మొత్తం ఇష్యూని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి మాటలు తెలుగుదేశం నాయకులు ఏ స్థాయిలో వాడారో మీరు వీడియోలు చూశారు కదా. ఎవరి నిర్ణయానికి వారు రండి. ఏం జరుగుతున్నది మన ఆంధ్రప్రదేశ్లో, ఏం జరుగుతోంది, ఇది ఏదో ప్రైవేటు తగులాగా తయారైపోతుంది. మనము ఒక డెమోక్రటిక్ కంట్రీలో, ఒక డెమోక్రటిక్ స్టేట్లో రాజకీయాలు నడిపిస్తాం. మనం అందరూ శత్రువులు కాదు, పరస్పరం ఒకళ్ళనొకళ్ళని అంతం చేయడానికి మనం ప్రయత్నించడం లేదు. ఒక స్ఫూర్తి పూర్తిగా కొరవడింది. అంటే మన రాజ్యాంగాన్ని రూపొందించిన వారు కానీ, మన దేశానికి స్వాతంత్రం కోసం ప్రాణాలు త్యజించిన వారు కానీ, ఎన్నో ఆశయాలతోటి అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు కానీ ఇది కోరుకోలేదు. ఇది ఏం జరుగుతుందో మరి ఇంకా భవిష్యత్తు ఎంత భయానకంగా ఉంటుందో అన్న భయాలు సామాన్య ప్రజల్లో వ్యాప్తి చెందుతున్నాయి. ఇది మంచి లక్షణం కాదు.